మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో సజ్జలు ఉంచినందుకు కొరకై స్తోత్రాలు. ఎడార్ల సెలయేర్ల ద్వారా మే 14వ తేదీ నాడు మాకు సిద్ధపరిచిన సందేశం ద్వారా మాట్లాడమని యేసునామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఎడార్లో సెలయేర్లు మే 14వ తేదీన దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆ దినమందే ఆదికాండం 17వ అధ్యాయం 24వ వచనం. వెంటనే కనపరిచే విధేయత, ఆలస్యమైన విధేయత, అవిధేయత క్రింద లెక్క. దేవుడు మనొక పనికి పిలుస్తున్నప్పుడు మనతో ఒక నిబంధన చేయబోతున్నాడన్నమాట. ఆ పిలుపుకు లొంగడమే మన కర్తవ్యం. ఆ నిబంధన మేరకు మనకు రాబోయే ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఇవ్వడం దేవుని వంతు. విధేయత చూపించి ఒకే ఒక పద్ధతి ఏమిటంటే అబ్రహాములాగా ఆ దినమందే విధేయత చూపించటం. చాలాసార్లు మనం చేయవలసిన పనిని వాయిదా వేసి తరువాత ఎప్పుడో చేస్తుంటాం. అసలు బొత్తిగా చేయకపోవటం కంటే ఇది నయమే. కానీ ఇలా చేసిన పని ఆలోచించి చూస్తే చేయాలి. కాబట్టి ఉసూరుమంటూ చేసిన పని. ఈ పని అవిటిది, అందచందం లేనిది. వాయిదా పడిన నెరవేర్పు దేవుని నుండి పూర్తి ఆశీర్వాదాలను ఎప్పుడు తీసుకురాలేదు. వెంటనే నెరవేర్చిన బాధ్యత అయితే దేవుడు ఇవ్వటానికి సంకల్పించిన ఆశీర్వాదాలను సంపూర్ణంగా తీసుకువస్తుంది. ఆలస్యం చేసి మనల్ని మనం నష్టపరుచుకుంటూ దేవుడిని, మనతోటి వాళ్ళని కూడా నష్టపరచడం ఎంతో దుస్థితి. ఆ దినమందే అన్నది అబ్రహాము పనులు చేసే పద్ధతి. ఇప్పుడే మీరు చేయాల్సిన వాటిని నెరవేర్చండి. మార్టిన్ లూథర్ అంటాడు, నిజమైన విశ్వాసి ఎందుకు అనే ప్రశ్నని సిలువ వేయాలి. ప్రశ్నలకి తావు లేకుండా కట్టుబడాలి. నా మటుకు నేనైతే ఏదో ఒక సూచన, అద్భుతం కనిపిస్తే తప్ప నమ్మని వారిలో చేరను. సందేహానికి తావు లేకుండా నేను నమ్మకం ఉంచుతాను. ఎదురు చెప్పటం మన పని కాదు. బదులుగా తర్కించడం తగదు. దాటరాదు మన అవధి. చావుకైనా తెగించి చేయడమే మన విధి. విధేయత విశ్వాస ఫలం. సహనం ఆ చెట్టుకి పూసిన పూల గుత్తి.